నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక అత్యంత సున్నితమైన కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరి పక్షం వహించకుండా పాలిటిక్స్కి అతీతంగా ఒక డాక్యుమెంటరీ తరహాలో అసలు అక్కడ చట్టపరంగా ఏం జరిగిందనేది వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకుందాం. ముందుగా వార్తల్లో వచ్చిన ఒక ప్రధాన అంశాన్ని చూద్దాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ సాయిపై పోక్సో కేసు నమోదు కావడంతో హైదరాబాద్లో ఒక్కసారిగా పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ మొదలైంది. అసలు ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను ఎలా కుదిపేసిందో, పబ్లిక్ అటెన్షన్ ఎలా డ్రా చేసిందో ఈ ఒక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, లేట్ చేయకుండా ఈ కేస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎక్స్ప్లెయినర్ని మనం 5 స్పష్టమైన భాగాలుగా చూద్దాం. 1 ప్రధాన ఆరోపణలు, 2 కౌంటర్ ఆరోపణలు, 3 పోలీసుల యాక్షన్, 4 రాజకీయ పరిణామాలు, అండ్ ఫైనలీ 5 న్యాయం కోసం నిరీక్షణ. సో, మొదటి భాగం ప్రధాన ఆరోపణలు. ఎఫ్ఐఆర్ 684/2026. ఒకసారి మనం బేసిక్ ఫ్యాక్ట్స్ గమనిస్తే, మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ 684/2026 నమోదయింది. బండి భగీరథ్ తమను బెదిరించాడని, అలాగే లైంగిక వేధింపులకు గురిచేశాడని ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబం కంప్లైంట్ చేసింది. ఇది ప్రాథమికంగా వాళ్ళిచ్చిన అధికారిక ఫిర్యాదు. ఇక్కడ పదే పదే వినిపిస్తున్న పదం పోక్సో యాక్ట్. అసలీ పోక్సో అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే 18 ఏళ్లలోపు పిల్లలను లైంగిక వేధింపులు, దాడులు మరియు పోర్నోగ్రఫీ నుంచి రక్షించడానికి మన దేశంలో ఉన్న అత్యంత కఠినమైన చట్టమిది. ఈ చట్టం కింద కేసు నమోదైందంటేనే పరిస్థితి ఎంత సీరియస్సో మనం అర్థం చేసుకోవచ్చు. నౌ, ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిందితుడిపై మోపిన చట్టపరమైన సెక్షన్లు. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత, అదేనండి బిఎన్ఎస్లోని 74, 75 సెక్షన్లు, అలాగే పోక్సో చట్టంలోని 11, 12 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఇవన్నీ కూడా ఒక మైనర్పై లైంగిక వేధింపులు మరియు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సూచించే చాలా స్ట్రాంగ్ సెక్షన్లు. ఇక రెండవ భాగం ది ఎక్స్టార్షన్ కౌంటర్ క్లెయిమ్స్. అవేంటో చూద్దాం. సాధారణంగా ఏ స్టోరీలోనైనా 2 కోణాలుంటాయి కదా, ఇక్కడ కూడా అంతే. మే 8వ తేదీనే పేట్ బషీరాబాద్లో పోక్సో ఎఫ్ఐఆర్ నమోదైతే ఎగ్జాక్ట్గా అదే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ తరపున ఒక కౌంటర్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. సో, 2 కుటుంబాల మధ్య ఒక సంక్లిష్టమైన లీగల్ ఫైట్ స్టార్ట్ అయిందన్నమాట. మరి ఆ కౌంటర్ ఎఫ్ఐఆర్లో భగీరథ్ ఏం ఆరోపించాడు? ఆ బాలిక కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తోందని, ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని అతను పేర్కొన్నాడు. పైగా వాళ్ల బెదిరింపుల వల్ల తను ఇప్పటికీ 50,000 రూపాయలిచ్చానని, మొత్తంగా ఇదొక్క హనీ ట్రాప్ అని అతను క్లెయిమ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్, ఇది కేవలం అతని వర్జన్ మాత్రమే. ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. మూడవ భాగం పోలీస్ యాక్షన్ అండ్ సిట్ దర్యాప్తు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన టైమ్లైన్ ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 23న బెదిరింపులకు సంబంధించిన ఒక మీటింగ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత మే 8న 2 పక్షాల నుంచి ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. కేసు సీరియస్నెస్ దృష్ట్యా మే 13 కల్లా ఎస్ఐటీ ఫామ్ అవ్వడం, నోటీసులివ్వడం జరిగిపోయాయి. వెంటనే మే 14న హైకోర్టులో బెయిల్ విచారణ. చూశారు కదా డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్గా జరిగాయో. ఈ కేసు సమగ్ర దర్యాప్తు కోసం కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటీ ఏర్పాటు చేశారు. వాళ్ల యాక్షన్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, కాల్ డేటా రికార్డ్స్ ద్వారా నిందితుడి లొకేషన్ ట్రాక్ చేయడం. సెకండ్, బాధితురాలి స్టేట్మెంట్ అఫీషియల్గా రికార్డ్ చేయడం. అండ్ థర్డ్, ఎంక్వైరీకి అటెండ్ అవ్వాలని నిందితుడికి ఫార్మల్గా నోటీసులివ్వడం. ఈ ప్రాసెస్లో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని భగీరథ్కు సిట్ అధికారులు అఫీషియల్ నోటీసులు జారీ చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే విధంగా లీగల్ మెకానిజం ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు. 4వ భాగం ద పొలిటికల్ ఫాలౌట్ రాజకీయ ఆరోపణలు.
సహజంగానే కేంద్ర మంత్రి కొడుకు కేసు కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. దీనిపై బండి సంజయ్ గారు రియాక్ట్ అవుతూ, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేని అసమర్థులు, పిరికిపందలు బండి సంజయ్కు బీజేపీకి ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారు అని చాలా ఘాటుగా స్పందించారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆయన వాదన. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్లు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టును ఉద్దేశపూర్వకంగా లేట్ చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు, నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు. ఇలా ప్రతిపక్షాల నుంచి ఉద్దేశపూర్వక జాప్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్న టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. మిగతా ఏ కేసులోనైనా ఎలా జరుగుతోందో ఈ కేసులోనూ చట్టప్రకారం అదేవిధంగా డ్యూ కోర్స్ ఆఫ్ లా ఫాలో అవుతామని ఆయన చెప్పారు. అంటే ప్రభుత్వపరంగా ఎలాంటి పార్షియాలిటీ ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఫైనల్ సెక్షన్ 5వ భాగం, న్యాయం కోసం నిరీక్షణ, ముందున్న లీగల్ ప్రాసెస్. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, బయట జరుగుతున్న రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇష్యూ పూర్తిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేతుల్లో ఉంది. బాధితురాలి వయస్సు గురించి క్వశ్చన్ చేస్తూ, అలాగే ఇదొక హనీ ట్రాప్ అని మళ్లీ పునరుద్ఘాటిస్తూ మధ్యంతర బెయిల్ కోసం నిందితుడి తరపు లాయర్లు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ను ఆశ్రయించారు. ఇప్పుడు మనందరి ముందు ఉన్న ఒక పెద్ద ఆలోచింపజేసే ప్రశ్న, హైకోర్టు ఈ ఎవిడెన్స్ అంతా రివ్యూ చేస్తున్న టైంలో ఒకవైపు అత్యంత సీరియస్ పోక్సో ఆరోపణలు, మరోవైపు ప్లాన్డ్ బ్లాక్మెయిల్, హనీ ట్రాప్ ఆరోపణలు, ఈ రెండింటి మధ్య ఉన్న అసలు నిజాన్ని మన న్యాయ వ్యవస్థ ఎలా బయటికి తీస్తుంది? దర్యాప్తు పూర్తయి కోర్టు తుది తీర్పు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఈ ఎక్స్ప్లెయినర్లో మాతో పాటున్నందుకు థాంక్యూ. వాస్తవాలను గమనిస్తూ ఉండండి.